నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూన్ 16 నుండి 30 వరకు గల పక్షమాసంలో గ్రహాల సంచారం అత్యంత శక్తివంతంగా ఉంది. గ్రహాల మార్పులు, స్థాన మార్పుల వల్ల జూన్ 2న గురువు తన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించి హంసరాజు యోగాన్ని ఏర్పరిచారు కొన్ని రాశులకి. జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి, జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి, జూన్ 22న బుధుడు కర్కాటకంలోకి మారడం వల్ల ఈ పక్ష రోజులు 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఈ పక్ష సమగ్ర గోచార ఫలితాలు, ముఖ్యమైన పాయింట్లు, పరిహారాలు తెలుసుకుందాము. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియోని అందజేసిన వారు అవుతారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి వారికి, కన్యా రాశిని అనుసరించి రాహు 6లో సంచారం చేస్తున్నాడు, అనుకూలం. 7లో శని అంత అనుకూలం లేదు. 8లో కుజుడు కూడా అంత అనుకూలం లేదు. 9లో కూడా ఈ పీరియడ్ మొత్తం కుజుడు అనుకూలంగా లేడు. ఇక బుధుడు 10లో అనుకూలం లేదు. ఇక 11లో బుధుడు, శుక్రుడు, గురువు ముగ్గురు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు అనేది చెప్పచ్చు. ఇక 12లో కేతువు అంత అనుకూలం కాదు. అయితే వీరికి లాభస్థానంలో గ్రహాల అనుకూలతల వల్ల పెండింగ్ బకాయిలు వసూలవుతాయి ఎక్కువగా అనేది సూచించవచ్చు. ఇక ఆర్థిక నిలకడ అయితే, స్థిరత్వం అయితే పొందుతారు. దీనివల్ల ఆర్థికంగా అప్పుల బాధలు ఇవి కూడా తగ్గుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం బాగుంటుంది. పాత రోగాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వీరికి ఈ పీరియడ్లో కన్యా రాశి వారికి ఎక్కువగా ప్రమాద సూచనలు లేవు, కనపడటం లేదు. ఇక వ్యాపార పరంగా చూసిన కొత్త బిజినెస్ డీల్స్ కుదుర్చుకోవడానికి అనుకూల సమయం, అగ్రిమెంట్స్కి. ఇక ఉద్యోగస్తులకైతే కనుక మీ టాలెంట్కి సంబంధించిన ప్రశంసలు, దానికి సంబంధించిన ఫలితాలు పొందుతారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే చదువుపై ఏకాగ్రత బాగా పెరుగుతుంది. సంతాన ఆశయాలు వారికి, ఈ కన్యా రాశి వారి సంతాన ఆశయాలు వారికి అయితే నెరవేరుతాయి అనేది కూడా ఈ పీరియడ్ వీరికి, విద్యార్థులకి, సంతానానికి కూడా అనుకూలంగా ఉంది అనేది చెప్పటం జరుగుతుంది. ఇక సంబంధాలు, భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు ఉన్న వారికి పరిష్కారానికి వస్తాయి ఈ పీరియడ్లో అనేది సూచించడం జరుగుతుంది. ఇక కోర్టు కేసుల్లో విజయం మీ వైపే ఉంటుంది. శత్రువుల ప్రభావం అయితే శూన్యంగా ఉంటుంది. మీరు వారి వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా శత్రువుల బాధ తొలగిపోతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి అనేది ఈ పీరియడ్లో చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రయాణాల గురించి, కోర్టు కేసులు, శత్రువులు, సంబంధాలు, ఆస్తి వివాదాలు, విద్యార్థులు, సంతానం, కెరీరు, వ్యాపారం, ఆరోగ్యం, ప్రమాదాలు, ఆర్థికంగా అప్పులు, ఇవన్నీ కూడా సమగ్రంగా చెప్పుకుంటాం జరిగింది. సమాజంలో హైలైట్ పాయింట్ ఏంటి అంటే కనుక కన్యా రాశి వారికి ఈ పీరియడ్లో సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా పెద్దల పరిచయాలు కలిసి వస్తాయి. చాలా బాగుంది కన్యా రాశి వారికి కూడా. పరిహారంగా బుధవారం నాడు వినాయకుడికి గరిక సమర్పించి పూజించండి, ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇది కన్యా రాశి వారికి సమగ్రంగా తెలుసుకుందాము. అన్ని పాయింట్లు కూడా చాలా బాగానే ఉంది వీరికి కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇక సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.